సింగపూర్లో మళ్ళీ కరోనా కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి అనమాట. అంటే లాస్ట్ 1 మంత్ నుంచి కేసులు అయితే పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే లాస్ట్ 10 డేస్ నుంచి కేసులు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగపూర్లో 14,200 కేసులు నమోదైనాయి. సో వీటిలో కూడా ఏంటంటే ఒక 30 నుంచి 40 మెంబర్స్ దాకా బాగా సీరియస్గా ఉందని చెప్పేసి హాస్పిటల్ అయితే ఉంచేశారు. సో వీళ్ళలో కొంతమంది ఏంటంటే ఐసీయూలో కూడా పెట్టారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఒక 1000 కేసెస్ వచ్చినాకో వాళ్ళు ఒక 2-3 దాకా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఐసీయూలో జాయిన్ చేశారనమాట. బయట ఏంటంటే యాక్చువల్గా సింగపూర్లో ఎలా ఉండిద్దంటే కరోనా వచ్చి ఒక 5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు వరకు కూడా ఏంటంటే సింగపూర్లో జాగ్రత్తగా ఉంటారనమాట. అంటే గవర్నమెంట్ ఏంటంటే బయటికి ఎవరైనా వెళ్ళినా కానీ మాస్కులు పెట్టుకొని వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీసులో కూడా మాస్కులు పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు దాకా కూడా జాగ్రత్తగా ఉంటూ వచ్చింది.